హాయ్ హలో నమస్తే మనతో ఉన్నారు డివోషనల్ కోచ్ శారదా గారు. నమస్తే మేడం. నమస్తే. అందరూ అంటూ ఉంటారు ఉప్పు దీపం పెట్టుకుంటే మంచిది, ఉప్పు దీపం పెట్టుకోండి అనేసి. అసలు ఉప్పు దీపం పెట్టుకోవడం వల్ల ప్రయోజనాలు ఏంటి? మేము ఉప్పు దీపం ఎలా పెట్టుకోవాలి, ఏ రోజు పెట్టుకుంటే మంచిది? మంచి క్వశ్చన్ వేసానన్న. నా డేస్ చాలా మంది పిల్లలకి ఫాస్ట్ జనరేషన్లో మన పూర్వీకులు పెట్టుకునేవాళ్ళు, మనం ఇప్పుడు పెట్టుకోవడం తగ్గిపోయింది. నీకు ఈ ఉప్పు దీపం పెట్టుకునే ముందు ఒక చిన్న స్టోరీ చెప్తాను, ఎందుకు పెట్టుకోవాలి, ఎలా పెట్టుకోవాలి అని. ఒక ఊర్లో ఒక పెద్ద ఆవిడ ఉండేవాళ్ళంట. చాలా సంవత్సరాల క్రితము ఒక పెద్ద ఆవిడ ప్రతిరోజు ఆమెకు లలిత అమ్మవారు అంటే చాలా 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 ఇష్టం అంట. ఎప్పుడు అమ్మవారి పూజనే చేస్తూ ఉంటుందంట. ఆమెకంటూ ఒక సపరేట్ ఒక పూజా మందిరాన్ని నిర్మించుకొని ఆ పూజా మందిరంలోనే ఎప్పుడు పూజలు చేసుకుంటూ ఉండేవాళ్ళంట. ఆ పూజలు చేసుకునేటప్పుడు ఆమెకు బాగా కలిగిందంట. ఒక కుటుంబం అంటే చాలా విపరీతమైనటువంటి సిరి సంపదలు అనుభవించినటువంటి కుటుంబం అన్నమాట. ఆ కుటుంబంలో ఆమె కాలక్రమంలో ఆమె పూజలు చేసుకుంది. ఆమె వయసు అయిపోయింది. ప్రతిరోజు పూజ చేయింది. ఆమె అమ్మవారికి నైవేద్యం పెట్టింది, ధూపదీపాలు ఇవ్వండి. ఆమె భోంచేసేది కాదంట. అలా ఆమె కాలక్రమంలో చనిపోయారు. చనిపోయిన తర్వాత ఆ పిల్లలు సంతానం ఎవరైతే ఉన్నారో ఆ సంతానం ఎప్పుడు మా తల్లి ఇలా పూజ చేస్తుంది కదా, మేము దాన్ని చెయ్యాలి అని ఎవ్వరూ విశ్వసించేవాళ్ళు కాదు. ఏదో ఆమె త్యాగస్తమో చేసుకుంటూ వెళ్తుంది, మనకెందుకులే, ఆమె పని ఆమె చేసుకుంటుంది కదా అని చెప్పి ఆ పూజా రూమ్ లో వెళ్ళి దీపం పెట్టడం, ఆమె తదనంతరం దీపం పెట్టడం కూడా మర్చిపోయారంట. అంత త్యాగస్తంగా చేసేదంట ఆమె. అంటే త్యాగస్తం అంటే ఆమెకు అంత ప్రేమ పూజ అంటే. వాళ్ళకి పిల్లలకి త్యాగస్తం అనిపించిండొచ్చు, కానీ ఆమె అమ్మని నమ్ముకుంది. ఆమెకు పూజ చేయింది, ధూపదీప నైవేద్యాలు పెట్టింది, ఆమెకు నిద్ర రాదంట. అలా ఆమె ఏం చేసింది, పూజ చేసుకున్నాక ఆమె కాలం చేసిన తర్వాత ఆ పూజ రూమ్ నే వీళ్ళు వదిలేశారు. వీళ్ళు మామూలుగా తినడము తాగడము వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. ఒక రోజు ఒక ఊరి నుంచి ఇంకొక ఊరికి గాజుల వ్యాపారి వెళ్తూ ఉన్నాడు. ఆ గాజుల వ్యాపారి ఏం చేశాడు అంటే, ఆకలేస్తుంది, మిట్ట మధ్యాహ్నం అయింది. ఇప్పుడంటే మనకి వాహనాలు చాలా ఉన్నాయి, మనం వాహనాల్లో ప్రయాణం చేస్తున్నాం. ఒక గాజుల వ్యాపారి కానీ ఒక పువ్వుల వ్యాపారి కానీ ఎవరు ఇప్పుడు మూట మోసుకొచ్చి ఎవరు చెయ్యట్లేదు కదా. అప్పట్లో ఆ కన్వీనియంట్ లేకపోయింది. పండగలు వచ్చాయంటే మన ఊర్లకి ఖచ్చితంగా గాజులు అమ్మే వాళ్ళు వస్తారు. రకరకాల గాజులు ఆడపిల్లలు వేయించుకుంటూ ఉంటారు కదా. అప్పుడు ఆ కాలంలో గాజులు ఆయన ఏం చేశారు, ఇలా మూట మోసుకుంటూ ఊరు నుంచి ఊరికి ఊరు నుంచి ఊరికి గాజులు అమ్ముకుంటూ వెళ్తున్నాడు. వెళ్తూ ఉంటే గట్టు మార్గం, ఈ చెరువు గట్టు పట్టుకుంటే ఇంకొక ఊరికి వెళ్ళాలంటే ఆ చెరువు గట్టు మార్గంలోనే వెళ్ళాలి. ఒక చెట్టు, చింత చెట్టు కనిపించింది. ఆ చెట్టు దగ్గర అలసిపోయి ఆ మూటను పెట్టేసి తెచ్చుకున్న భోజనం ఉంటుంది కదా, సద్ది తెచ్చుకున్నాడు. ఆ సద్దిని విప్పి తిన్నాడు. తిని కాసేపు కూర్చుందామని ఆ చెట్టు నీడని కూర్చొని, మళ్ళీ ఎండకి అంత దూరం నడిచి వెళ్ళాలి కదా అని కాసేపు తిని కూర్చొని నీళ్లు తాగేసి వచ్చాడు. వచ్చిన తర్వాత ఒక బుడ్డి పాప, చిన్నగా ముద్దుగా చాలా క్యూట్ గా ఉంది. ఎలా ఉందంటే అచ్చము అమ్మవారిలాగే ఉంది పాప. వచ్చింది, గాజులైనా నాకు గాజులు వేయమని చిన్న పాప అడిగింది. చిన్న పాప అడిగితే, ఎంత చిన్న పాప అయినా వ్యాపారి ఎప్పుడు వ్యాపారస్తులాగే ఆలోచన చేస్తాడు, ఫ్రీగా ఎవరికి ఇవ్వడు కదా, అతను కూడా కొనే కదా అమ్ముతున్నాడు అని చెప్పి, అవును నాన్న నీకు గాజులు వేస్తాను, సరే ఇప్పుడు నీకు గాజులు వేసానంటే నాకు డబ్బులు ఎవరిస్తారు, నువ్వు ఎవరి పాపవి, మీ నాన్నేది మీ అమ్మేది ఎవరు లేరు, నువ్వు ఒక్కతే వచ్చి నేను నీకు గాజులు ఏమని అంటున్నావు, నేను నీకు గాజులు వేస్తాను, నాకు డబ్బులు ఇవ్వు అని అడిగాడు. నువ్వు ఫస్ట్ నాకు గాజులు వేసేయి, నేను డబ్బులు ఇస్తాను, మా నాన్నకు చెప్తాను, నీకు డబ్బులు ఇచ్చేస్తాడు అన్నాడు. ఆ మాటకి విశ్వసించి ఆయన, సరే నువ్వు అడుగుతున్నావు కాబట్టి నేను వేస్తాను, నీకు ఏ ఏ గాజులు కావాలో సెలెక్ట్ చేసుకోమంటే అన్ని రకరకాల గాజులన్నీ ఈ చేతికి రెండు నిండా వేసుకుందంట బుడ్డి పాప. ఇక్కడన్ని గాజులు వేసుకుని చూసి చూసి సంతోషపడుతుందంట. ఆ గాజుల్ని చూసారా ఎంతెంత బాగున్నాయని ఇలా ఊపి ఊపి చూస్తుందంట. సరే అని చెప్పి ఆ గాజులు ఆయన వేసేసిన తర్వాత, ఇప్పుడు చెప్పు నేను డబ్బులు ఎక్కడ తీసుకోవాలో చెప్పు అంటే, నువ్వు ఈ ఊరు నుంచి ఆ ఊరికి వెళ్తున్నావు కదా, ఆ ఊరికి వెళ్ళు, ఆ ఊర్లో వెళ్ళి మా నాన్న పేరు చెప్పు, మా నాన్న ఇస్తాడు అని చెప్పిందంట. సరే అని, మీ నాన్న అంటే ఎంతో మంది ఉంటారు, మీ నాన్న పేరేంటి అని చెప్పారు. మా నాన్న పేరు ఇలా జయరాము అని చెప్పింది. జయరామా మీ నాన్న పేరు, అయితే జయరామ్ అనే వాళ్ళు ఎంతో మంది ఉంటారు, ఏ జయరాము అని అడిగిందంట. మా నాన్న వాళ్ళ ఇల్లు ప్రత్యేకంగా నువ్వు గట్టు దిగంగానే 7 స్టెప్పులు ఉంటుంది మా ఇంటికి, 7 మెట్లు ఉంటాయి, ఆ మెట్ల దగ్గర ఉన్న మెట్ల జయరామని అడుగు అని చెప్పిందంట. అక్కడికి వెళ్ళింది. ఆ అమ్మాయి వెళ్ళిపోయింది.
ఆ గాజులు ఆయన మూటను మోసుకొని, ఒకవేళ మా నాన్న ఇవ్వకపోతే మళ్ళీ ఇదే గట్టు దగ్గరికి రా, నేను ఇస్తాను నీకు అని చెప్పింది. వెళ్ళింది. అమ్మాయి వెళ్ళిపోయింది, గాజులు ఆయన కూడా వెళ్ళాడు. ఆ గట్టుకి వెళ్ళి ఫస్ట్ పాపకు గాజులు వేసిన డబ్బులు తీసుకుందామని, ఊర్లో ఎవరికి గాజులు అమ్మకోక ముందని ఫస్ట్ ఆ ఇంటికి వెళ్ళి, ఇక్కడ గట్ల జయరాం అంటే ఎవరు అని అడిగితే ఇల్లు చూపించారు. ఊర్లో వాళ్ళు చూపిస్తే అదే ఇల్లు అన్నారు. వెళ్ళారు. ఆ ఇంట్లోకి వెళ్తే ఆయన షాక్ అయిపోయాడు. ఎంత బట్టలన్నీ చినిగిపోయాయి. ఇప్పుడు చినిగిన బట్టలు వేసుకుంటే ఫ్యాషన్, కానీ అప్పుడు చినిగిన బట్టలు అంటే కనుక లేని వాళ్ళ కింద ట్రీట్ చేస్తారు. ఆ చినిగిపోయిన బట్టలు, ఆ ఇల్లంతా ఎంత నెగిటివ్ ఎనర్జీతో ఉందంటే అంత నెగిటివ్, ఎంత అష్ట దరిద్రాన్ని అనుభవిస్తున్నారు ఆ ఇంటి వాళ్ళు. ఆయన షాక్ అయ్యాడు. ఈ ఇంటి పాపకు నేను గాజులేసాను, పాప చూస్తే అంత అపరూపంగా ఎవరో కలిగిన బిడ్డలాగా ఉంది, ఈ ఇంట్లో పాపన, పిల్లకి గాజులేసానా, ఇంతకు నాకు గాజులు అమ్మిన డబ్బులు నాకు వస్తాయా అని ఆయనకి డౌట్ అక్కడే డోర్ దగ్గరే వచ్చేసింది. అయినా కూడా నాకు వాళ్ళతో సంబంధం లేదు, గాజులు డబ్బులు వేసాను అడుగుదామని అడిగాడు. అడిగితే ఎవరు నువ్వు అంటే, ఇలా గాజులు మీ పాప వేసుకుంది, మాకు గాజులు డబ్బులు ఇవ్వండి అంటే, అసలు నాకు కూతుర్లే లేరు, నువ్వెవరు దొంగవి, నాకు 7 తరాల నుంచి అమ్మాయిలే లేరు, అసలు అమ్మాయిలు లేరు, నువ్వు ఎవరో వచ్చి మమ్మల్ని గాజులు వేసామని డబ్బులు అడుగుతున్నావు, నువ్వు మోసగారివి, వ్యాపారం చేసుకొని బతుకు, కానీ ఇలా నీతి నిజాయితీ లేకోకుండా ఇలా అబద్ధాలు చెప్పి బతకడం అనేది తప్పు అని చెప్పి ఆయన్ని నున్నగా తిట్టేస్తున్నారు. వాళ్ళు పెద్దవాళ్ళంతా తిట్టేస్తున్నారు. తిట్టేస్తుంటే నాకంత కర్మ పట్టలేదు, నేను నీతి నిజాయితీతోటి గాజులు అమ్ముకొని బతికేవాడిని, నేను ఎవరిని మోసం చేసి బతకాల్సిన అవసరం లేదు, ఆ మోసంలో నేను తినాల్సిన అవసరం కూడా లేదు, నేను నిజాయితీగా గాజులు వేసాను నీ కూతురికి, నీ పాప పేరు ఇదని చెప్పింది, మా నాన్న కూడా ఇలా మెట్ల జయరామని చెప్పింది, నేను ఇక్కడికే ఎందుకు వస్తాను, వేరే ఇంటికి వెళ్ళొచ్చు కదా, ఏమో నువ్వు ఆ ఇంట్లో కూడా ఇదే అబద్ధం చెప్పి డబ్బులు తెచ్చుకున్నావేమో అని ఆయన నిందిస్తున్నారు. లేదు లేదు, నేను అలా చెప్పలేదు, అమ్మాయి చెప్పినట్టే చెప్పాను అని చెప్పి. లేదు, మాకు 7 తరాల నుంచి పాపలు లేరు అని ఆయన చెప్పేశాడు. సరే, నువ్వు పాపలు లేవు అని అంటే, ఇప్పుడు నేను పాపకు చూపిస్తాను, అక్కడ కూర్చొని ఉంటుంది అమ్మాయి, నువ్వు వచ్చేంత వరకు నేను ఈడే ఉంటానని చెప్పింది పాప, తీసుకెళ్తానని చెప్పి తీసుకొచ్చాను. ఊర్లో వాళ్ళందరూ వచ్చారు. ఇప్పుడు ఏదైనా విషయం జరిగితే ఊర్లో వాళ్ళందరూ వస్తారు కదా, గొడవ జరిగితే, అలా ఊర్లో వాళ్ళందరూ వచ్చారు. నీవు గనక నా పాపను చూపించి ఇది నీ కూతురు, నీ ఊర్లో, ఆయనకి కాన్ఫిడెంట్ కదా, వాళ్ళకి పిల్లలు లేరు కదా, 7 సంవత్సరాల నుంచి పిల్లలే లేరు, 7 తరాల నుంచి పిల్లలే లేరు, ఆడపిల్లలు, అతను ఎలాగో చెప్పేది అబద్ధమే అని తెలుస్తుంది కదా అని తాళ్ళు కూడా తీసుకొచ్చారు. కొట్టి చెట్టుకు కట్టేద్దాం, ఇంకొకసారి ఇలాంటివి రిపీట్ కాకూడదు అని చెప్పి తీసుకొని వచ్చారు. అక్కడ కూర్చుండి ఆ అమ్మాయి వస్తే కనుక ఆ అమ్మాయిని, లేదు అక్కడ పాప లేకపోతే వీడు మోసగాడు, చెట్టుకు కట్టేసేయండి కొడదామని చెప్పి చెట్టుకు కట్టేసి కొడుతున్నారు. ఆ కొట్టే దెబ్బలు తాళలేక ఆ మనిషి ఒక మాట అన్నాడు. ఏమనో తెలుసా? అమ్మాయి ఒక మాట అనింది, మీ ఇంట్లో ఒక పూజా రూమ్ ఉంది, ఆ పూజా రూమ్ లో ఒక గూడు ఉంది, గూడులో గూడులో ఇంకొక గూడు ఉంది, ఆ గూడులో డబ్బులు ఉన్నాయి, మా నాన్న ఇవ్వకపోతే అక్కడి నుంచి తీసుకోమని చెప్పారని చెప్పింది. సరే, ఈ మాట ఒకటి నమ్మి మళ్ళీ పోతానని చెప్పి వెళ్ళి ఆ పూజా రూమ్ లోకి వెళ్ళి, ఆ ముందు పూర్వకాలంలో అమ్మాయి ఎవరైతే ఉన్నారో పూజ చేసిన ఆమె డబ్బులన్నీ అందులో దాచిపెట్టింది. వచ్చిన డబ్బంతా దాచిపెట్టి ఇలా వెళ్ళి ఇలా చూస్తే ఆ కుండ నిండా బోల్డంత నగలు, డబ్బులు, కనకవర్షమే అనుకో, కనకవర్షం లాగా డబ్బులు వచ్చేస్తున్నాయి. అలా వేస్తుంటే ధారలాగా వస్తున్నాయి కానీ అయిపోవట్లేదు. అమ్మ, ఇదేమో అమ్మవారే మమ్మల్ని కరుణించింది, మా పేదరికం చూడలేక భగవంతుడే మాకు మనిషి రూపంలో వచ్చి సహాయం చేశారు, ఎవరా తల్లి అని చెప్పి ఆ డబ్బులు తీసుకొని పరిగెత్తుకుంటే గట్టు దగ్గరకు వచ్చి ఆ గాజులు ఆయన కాళ్ళు పట్టుకొని, నీ కాళ్ళు పట్టుకుంటాం, నువ్వు చెప్పింది నిజమే, మేము నమ్మలేదు, ఆ పాపని చూపించు అని చెప్తే, ఆ అమ్మాయిని ఎంత పిలిచినా రావట్లేదు, ఇంకొక 2 దెబ్బలు వేస్తాను ఆ పాపకు చెప్పకపోయావంటే అని మళ్ళీ బెదిరిస్తుంటే, ఆ పాప పైన చెరువులో మునిగిపోయింది. స్టెప్స్ కనిపిస్తున్నాయి, ఆ అమ్మాయి చెరువు గట్టులో వెళ్ళిన పాదాలు కనిపిస్తున్నాయి. ఆ పాదాలని పట్టుకొని చూస్తే చేతులు ఇలా ఇలా ఊపింది. అదిగో అక్కడ పాప ఇలా చేతులు ఊపుతుంది చూడండి నీళ్ళలో నుంచి, ఆ పాపే అని చెప్పింది అన్నమాట. అప్పుడు ఆ పాప గట్టు పైనుంచి వచ్చి, ఎందుకు కొట్టావు నాన్న, నేను నీకు 7 తరాల ముందే నీ కూతురుగా పుట్టాను, నువ్వు నన్ను నెగ్లెక్ట్ చేసావు, అయినా కూడా నువ్వు నన్ను మర్చిపోయినా నీ ఇంట్లో బిడ్డలాగొచ్చాను నేను, నాకు ఇక్కడ గుడి కట్టించు అని చెప్పి ఒక రాయి చూపించిందంట. ఆ రాయి మీద అమ్మాయిని గుడి కట్టారు. అంటే ఒక భగవంతుడు అనేవాడు, దేవుడు మనిషి రూపంలో వచ్చి సహాయం చేస్తారు. ఆ తల్లి చేసిన పూజా ఫలమే వాళ్ళ దరిద్రాన్ని అనేది తొలగించింది. ఎవరైతే మనము ఉప్పు వేసి
ఇంట్లో శుక్రవారం కానీ మంగళవారం ఉంటే ఏ రోజైనా మనకు లేదు అనే ఒక లోటు లేకోకుండా ప్రతిరోజు మనకు ఏదో ఒక రూపంలో భగవంతుడు కరుణిస్తాడు. లక్ష్మీదేవి ఉప్పు రూపంలో మనకు కరుణిస్తుంది, దీపం రూపంలో కరుణిస్తుంది. కాబట్టి మనం ప్రతి ఇంట్లో కూడా ఉప్పు దీపం పెట్టుకోవడం వల్ల అది ఐశ్వర్య దీపం లాగా పనిచేస్తుంది అని ప్రతి ఒక్కరూ అంటారు. కాబట్టి మనము ఐశ్వర్య దీపం పెట్టుకోవాలి. ఆ ఐశ్వర్య దీపం ఎలా పెట్టుకోవాలో ఇప్పుడు చూపిస్తా. ఇప్పుడు ఇది ఉప్పు ఉంది కదా, ఇది గళ్ళుప్పే తీసుకోవాలి. ఈ గళ్ళు ఉప్పులో ఇలా మనం రోజు పూజ చేసుకునే దీపం ఉంటుంది కదా, ఆ దీపంలో మనము ఇలా దీపం పెట్టుకున్న తర్వాత మన ఇంట్లో లవంగాలు ఉంటాయి, ప్రతి ఇంట్లోనూ లవంగాలు ఉంటాయి. ఆ 2 లవంగాల్ని ఆ పూజలో వేసాము అనుకోండి, ఆ లవంగాలతోటి మనకి లక్ష్మీ కటాక్షం అనేది జరుగుతుంది. మనకి ఎప్పుడైనా ఏ తరంలో అయినా, మన తరం కానీ మన పిల్లల తరంలో కానీ, కొంతమంది ఇప్పుడు సంపాదించింది 7 తరాల వరకు తినేంత శక్తి ఉంటుంది కదా, అలాంటి లక్ష్మి లోటు లేకోకుండామని ఈ ఐశ్వర్య దీపం అనేది మనల్ని ఎప్పుడు కాపాడుతుంది అనేది ఈ దీపం యొక్క మంచి ఎవరికైనా తెలియాలి. ఎవరైనా ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న వాళ్ళు, మనీ ఫ్లో అవ్వట్లేదు, మాకు ఫైనాన్షియల్ ప్రాబ్లం బాగా ఉన్నాయన్న వాళ్ళు ఇది మంగళవారం శుక్రవారం సాయంత్రం పూట్ల ఈ దీపం పెట్టుకుంటే మనకు లక్ష్మీ కటాక్షం అనేది సంపూర్ణంగా ఉంటుంది. ఓకే, చూశారు కదండి, ఉప్పు దీపం పెడితే ఎంత మంచిదో మనకి మంచి సమాచారం అందించారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం.